హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి బగారా రైస్ కానీ కొబ్బరి పాలతో చేస్తున్నా. ఇక మామూలుగా మనం బగారా సామాన్ అన్నీ వేసిన తర్వాత ఉప్పు వేసినాం, నూనె వేసిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, తర్వాత సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత బగారా ఆకు, బగారా పువ్వు వేసినాం. తర్వాత ఇప్పుడు పుదీనా వేసి ఉప్పు కూడా వేసినాం. ఇక ఇప్పుడు మనం తీసి పెట్టిన కొబ్బరి పాలు, ఏం లేదు, కొబ్బరి ముక్కలు కడిగేసుకొని అవన్నీ మిక్సీ జార్లో వేసి వాటర్ను వడగట్టిన. ఇప్పుడు ఒక్కటి ఇదైతే ఇంకోటి వాటర్ది. ఉప్పు వేసినాం కాబట్టి ఉడుకుతుంది. ఇక చూడండి, వాటర్ బాయిల్ అవుతున్నాయి, రైస్ వేసేస్తున్నా. ఎటు దిక్కు కూర అవుతుంది, ఈ లోపల కాలు వచ్చింది. ఇగో ఇట్లా ఉంటుంది. కానీ జీవితం ఎప్పుడు బిజీగానే ఉండాలి, ఎప్పుడు డల్గా ఉండద్దు. 24 గంటలు హడావుడి, గందరగోళం ఇవన్నీ ఉండాలి. ఇక అన్నం మామూలుగా మనం బగారా అన్నం ఎట్లా వండుతామో అట్లా ఉడుకుతుంది, అయిపోతుంది, అంతే. ఇది చూపించాలని చూపిస్తున్నా. సరే, ఇక అన్నం అయిన తర్వాత పొడి పొడిగా వచ్చేటట్టు చేసుకోవాలి, ముద్ద ముద్ద ఉంటే బాగుంటుంది. ఇక కర్రీ ఇక చూడండి, మన ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక నేను ఎట్లా చేసిన అనేది చూపించిన కదా. స్టార్టింగ్ ఒకటి పాయింట్ కరెక్ట్ చేసినామంటే అంతా కరెక్టే వస్తుంది. ఇక మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది, సూపర్గా రెడీ అయింది. ఇక పెరుగు, అంతే, సింపుల్ లంచ్.